సార్ ఏప్రిల్ 10th రిలీజ్ కాబోతోంది ఓ బాలీవుడ్ మూవీ. ఆ ట్రైలర్ చూశాను నేను. ఒక మన అచ్చ తెలుగు యాక్షన్ మాస్ మసాలా బాలకృష్ణ గారి సినిమా చూసినట్టు, లేకపోతే మరో రవితేజ్ గారి ట్రైలర్ చూసినట్టుగానూ అనిపించింది. ఆ మూవీయే జాట్, గోపిచంద్ మల్లేన్ డైరెక్షన్లో వస్తుంది. అండ్ సరే, పూర్తి స్థాయిలో ఒక తెలుగు సినిమాలా ఉన్న బాలీవుడ్ సినిమా అది అనిపించింది నాకు. అది పక్కన పెడితే ఆ సినిమాలో హీరోగా నటిస్తున్న సన్నీ డియోల్ ఈ నిన్న మాట్లాడుతూ కూడా ఒక వ్యాఖ్య చేశాడు. బాలీవుడ్ డైరెక్టర్స్ అండ్ బాలీవుడ్ వాళ్ళంతా టాలీవుడ్ వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వీళ్ళు ఆర్టిస్టులకి ఇచ్చే గౌరవం కానీ, అలాగే ఆ నిర్మాణ విలువలు కానీ, అలాగే వాళ్ళు ఆలోచించే విధానం కానీ, ఇవన్నీ చాలా చెప్పుకొచ్చారు ఆయన. అంటే ఇవన్నీ ఏంటి ఎలా చూడొచ్చు అంటారు అంటే, ఈ గోళం చాలా రోజుల నుంచి మొదలైంది ఆల్రెడీ. బాలీవుడ్ అంతా కూడా కుదేలైపోతుందని, ఖాన్లు కపూర్లు వీళ్ళంతా కూడా డేలా పడుతున్నారని. అఫ్కోర్స్ అక్కడక్కడ షారుఖ్ ఖాన్వి పఠాన్, జవాన్ లాంటి సినిమాలు తప్ప హయ్యెస్ట్ వసూలు చేస్తున్న సినిమాలు లేకపోవడం, సో దీనివల్ల చాలా డీలా పడిపోతున్నారని. సో ఈ నేపథ్యంలో మళ్ళీ సన్నీ డియోల్ చేసిన ఈ వ్యాఖ్యలు అంటే టాలీవుడ్ అంత ఫోర్స్లో ఉందా అనుకోవచ్చా? అలా బాలీవుడ్, టాలీవుడ్ ఇలాంటి వుడ్డులన్నీ రద్దయిపోతున్నటువంటి ఒక సందర్భంలో మనం ఉన్నామనే విషయం గుర్తించాలి. ఓకే అండి, ఎవరు జనీనంగా ఉన్నాం. ఎవరు ఎక్కడ సినిమా అయినా చేయవచ్చు, ఏ కంటెంట్ అయినా ఎక్కడికైనా చలామణి అవుతున్నటువంటి సందర్భంలో ఉన్నాం. అవునండి, ప్రపంచ సినిమా అంతే, ప్రపంచ సినిమా రంగంలో ఉన్నాం మనం. కాబట్టి ఇది వరల్డ్ వుడ్డే. అందుకని ఇప్పుడు తెలుగు మార్కెట్ నుంచి హిందీ మార్కెట్లోకి ఒక కంటెంట్ని పంప్ చేస్తున్నట్టుగా మాత్రమే చూడాలి జాట్ సినిమా. అందులో భాగంగానే ఇందులో నటిస్తున్నటువంటి నటీనటుల ఎంపిక కూడా అలాగే జరిగింది. జగపతి బాబు గారు నటిస్తున్నాడు దానిలో విలన్ క్యారెక్టరే. అవును, ఒక రకమైనటువంటి క్రూయల్ విలన్ లాంటిది ఏదో చేస్తున్నాడు. అవును. అలాగే చాలామంది ఆర్టిస్టులు ఇక్కడ వాళ్ళు మాత్రమే కాదు, ఇది బాపట్ల లాంటి చోట్ల కూడా షూటింగ్ చేశారు. బాపట్లలో షూటింగ్ జరుపుకుంది, ఆ సూర్యలంక ఏరియాలో. దాంతోపాటు వైజాగ్లో కొంత షూటింగ్ జరిగింది. ఈ ప్రాంతాల్లో షూట్ చేయటం ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, దీని తాలూకా ఇంపాక్ట్ ప్రొడక్షన్ కాస్ట్ని కొంత తగ్గిస్తుంది. ప్రొడక్షన్ కాస్ట్ కంట్రోల్లో ఉంచుతూ గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేసే కంటెంట్తో ఆ ఆర్టిస్టులని కూడా ఈ ఆర్టిస్టులతో మేళవించి చేసినటువంటి ఒక ప్రయోగం ఇది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఈ బాటలో చాలా సినిమాలు రూపొందుతాయి. దాంతో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు అక్కడ ఆర్టిస్టులకి సన్నీ డియోల్ లాంటి వాడికి ఒక క్యారెక్టర్ దొరికింది ఇక్కడ. అలాంటి సందర్భంలో ఈ ఆర్టిస్టులకు కూడా అక్కడ క్యారెక్టర్లు దొరుకుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు మంచి విశ్లేషణ. పొద్దున అంతే కదా సార్, ఒక ప్రపంచ స్థాయి సినిమాలు, ఒక హాలీవుడ్ హీరో నటించేటువంటి సినిమాలు సుహాస్ లాంటి వాడికి క్యారెక్టర్ దొరకచ్చు. సార్, ఒక తాగుబోతు రమేష్కు దొరికినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ అన్నప్పుడు ఈ సినిమా కల్చర్ విపరీతంగా ఉన్నటువంటి ప్రతి ప్రాంతం నుంచి ఒక ప్రాతినిధ్యాన్ని కోరుకుంటారు ఖచ్చితంగా. మరి ఆ కోరుకున్న సందర్భంలో అవకాశాలు ఎట్నుంచి అయినా రావచ్చు. ఇదివరకు తెలుగు ఆర్టిస్ట్కి మెడ్రాస్లోనే అవకాశాలు రావాలి, లేకపోతే బాంబేలో అవకాశాలు రావాలంటే బాంబే వెళ్ళాలి అనుకునేవాళ్ళు. అలా వెళ్ళక్కర్లా, ఇప్పుడు అక్కర్లేదు. అవును, మిమ్మల్నే పిలుస్తారు. వాళ్ళు పిలిచి మీతో చేయించుకుని పంపించేస్తారు, మీ ప్రాంతంలోనే షూటింగ్ చేస్తారు. ఇంకా మంచిదిగా. కాబట్టి ఈ లెవెల్లో జరుగుతోంది, ఈ లెవెల్లో మారిపోయింది ప్రపంచం. ఈ మారిపోయిన ప్రపంచంలో సినిమాని వ్యాపారంగా చూస్తున్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ చేస్తున్నారు. కరెక్ట్, మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తుంది ఈ సినిమా. సో మినిమం గ్యారంటీ వైలెన్స్కి ఉంది. మీరు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మినిమం గ్యారంటీ ఉన్నటువంటి కంటెంట్ వైలెన్స్ అనేది ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాని నమ్ముకున్నటువంటి మేకర్స్ అందరూ నమ్ముతున్నటువంటి విషయం. అవును, అంటే ఒక రకంగా దానికి యాక్సెప్టెన్సీ దొరికేసింది. ఇప్పుడు యానిమల్ సినిమా చూసాం మనం. యానిమల్ సినిమాలో ఉన్నటువంటి వైలెన్స్ అది ఏ ఉద్దేశంతో ఎలా నడిపినప్పటికీ అతని యాటిట్యూడ్ అనే పేరుతో క్యారెక్టరైజేషనే కథ అంటున్నాడే సందీప్ వంగ. కథ అనేది విడిగా ఉండదు, క్యారెక్టరైజేషనే కథ అని చెప్తున్నాడు ఆయన. ఆ క్యారెక్టరైజేషన్ కోసం చాలా ఎలిమెంట్స్ జోడిస్తున్నాడు. ఆ జోడింపులో భాగంగా భారీ వైలెన్స్ ఉంది ఆ సినిమాలో. అందులో మాత్రమే కాదు, అర్జున్ రెడ్డిలో కూడా అదే స్థాయి వైలెన్స్ ఉంది. ఈ వైలెన్స్ని మ్యాచ్ చేసే లెవెల్లో వైలెన్స్ చేయటమా లేకపోతే ఇంకేమైనా చేయటమా అనే పరిస్థితికి తీసుకెళ్ళిపోతుంది ఇండస్ట్రీ. చాలామంది డైరెక్టర్లు ఆ డైలమాలో ఉన్నారు ఇప్పుడు. అందుకని
అది బెటర్ జానర్ అనే ఉద్దేశంతో గోపీచంద్ మలినేనిని రంగంలోకి దింపి ఒక నందమూరి బాలకృష్ణ గారి టోన్ సినిమా, అవును, ఆ టోన్లో ఒక సినిమా తీసి దాన్ని పాన్ ఇండియా మార్కెట్లోకి పంపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవును. ఇది థియేటర్ రిలీజ్ అయిపోయిన తర్వాత అది ఓటీటీలోకి ఇంటర్నెట్ బేస్లోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఆప్షన్ ఇచ్చేసి దాన్ని స్పానిష్ లాంగ్వేజ్లో కూడా చూడొచ్చు ఆ సినిమాని. వాళ్ళు కొంత విచిత్రంగా ఫీల్ అయిపోయి ఈ కంటెంట్తో కంటిన్యూ అయితే వీళ్ళకి అక్కడ కూడా మార్కెట్లు ఓపెన్ అయిపోతాయి. జస్ట్ లైక్ దేవరా జపాన్. అంతే. కాబట్టి మంచి విశ్లేషణ సార్. వస్తున్నటువంటి అంటే సినిమా పరిశ్రమలో వేగంగా వస్తున్నటువంటి మార్పులకి అవునవును ఖచ్చితంగా స్వాగతించారు. ఇది ఒక గుర్తు. ఈ జాత్ అనేటువంటి సినిమా డెఫినెట్ గా ఒక సింబల్ గా నిలబడుతుంది. సన్నీ డియోల్ మరి అంత ఇంప్రెస్ అయిపోయి ఆ డైలాగ్స్ కొట్టడానికి కారణం మరి సార్ బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలి కావచ్చు, ఇంకా కరణ్ జోహార్, ఇంకా చాలా మంది అసలు అద్భుతమైన డైరెక్టర్లు ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళకి మార్కెట్ ఉండేది. మార్కెట్ అంటే వాళ్ళది అప్పుడే పాన్ ఇండియా మార్కెట్. దేశీయ మార్కెట్ మాత్రమే కాదు, హిందీ సినిమాకి ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉండేది. సార్ ఒకప్పుడు పాన్ ఇండియా మూవీ అంటే ఏంటి? బాలీవుడే కదా. హిందీ సినిమానే ప్రపంచవ్యాప్తంగా వచ్చేది. ప్రపంచవ్యాప్తమైన సినిమా అది. కాబట్టి ఆ విస్తృతమైన మార్కెట్ ఉండబట్టి వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టేవాళ్ళు. ఎప్పుడైతే ఎక్కువ బడ్జెట్ ఉంటుందో పెద్ద స్పాన్ ఉన్నటువంటి కథలు ఊహించేవాళ్ళు వాళ్ళు. అందుకని మన్మోహన్ దేశాయి కావచ్చు, సిప్పి కావచ్చు, షోలేలు ఇవి తీశారు, అమర్ అక్బర్ ఆంథోనీలు తీశారు. వాటిని రీమేక్ చేసుకుని వీళ్ళు బతికేవాళ్ళు లోకల్గా. అంటే రీజనల్ హీరోలు బాలీవుడ్లో వస్తున్నటువంటి బిగ్ హిట్స్ మీద కేంద్రీకరణ చేసేవారు. హిందీ భాషలోనే వచ్చేది అది. అవునండి, జస్ట్ లైక్ ఎన్టీఆర్ గారు. మనం ఆ హిందీతో కనెక్ట్ అయ్యేటువంటి జనాలు ఆ సినిమాలు చూసేవాళ్ళు లోకల్గా కూడా. ఆ సినిమా బాగుందట కానీ అది హిందీలో ఉంది అనుకున్న వాళ్ళకి ఇక్కడ లోకల్ హీరోతో రీమేక్ చేస్తే వాళ్ళందరూ ఇక్కడ కనెక్ట్ అయ్యేవాళ్ళు. కనెక్ట్ అయ్యారు. అవును, ఒకప్పుడు అలా ఉండేది. కనెక్ట్ అయ్యేవారు. ఇప్పుడు జంజీర్ సినిమాని నిప్పులాంటి మనిషి అని రామారావుతో తీస్తే చూశారు. అదే సినిమాని తమిళ్లో చేస్తే ఎంజీఆర్తో చూశారు అక్కడ. కాబట్టి లోకల్ హీరోలు అందరూ రీమేక్ హీరోలు అనేటువంటి ఒక ఇమేజ్ ఉండేది. అవును, ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. ఎవరైనా సరే ఒరిజినల్ కంటెంట్తో చేయక తప్పని అనివార్యత ఏర్పడిపోయింది. అవునండి. ఈ సందర్భంలో ఎవరికి వాళ్ళు మార్కెట్ విస్తృతి చూసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మార్కెట్ అనేది కేవలం బాలీవుడ్లోనే లేదు, ప్రతి చోట మార్కెట్ వచ్చేసింది. ప్రతి ఒక్కరి చేతిలోకి మార్కెట్ వచ్చింది. నువ్వు నీ కంటెంట్ బాగుంటే నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఈ వాతావరణం వచ్చాక ఇంకా బాలీవుడ్ ఏమిటి, టాలీవుడ్ ఏమిటి, అంతే. అందుకే నా మాట హద్దులు చెరిగిపోయినాయి. ఈ చెరిగిపోయిన సందర్భాన్ని ఇది సింబలైజ్ చేస్తుంది ఈ సినిమా. సన్నీ డియోల్ కూడా అదే చెప్తుంటాడు. అదే చెప్పాడు ఆయన, అదే చెప్తున్నాడు. అంటే వీళ్ళు చాలా ఎకానమీలో వెళ్తున్నారు, అది చూసి నేర్చుకోండి అన్నాడు. అదే చెప్తున్నాడు ఆయన. ప్రొడక్షన్ సైడ్ వీళ్ళు చేస్తున్నటువంటి పద్ధతులు, అలాగే వీళ్ళు ఇచ్చేటువంటి రెస్పెక్ట్, వీటన్నిటిని. అంటే మీరు ఒక స్థాయిలో ఉండి అక్కడి నుంచి దిక్కకుండా ఉంటే కుదరదు. మీరు కూడా ఇప్పుడు కొంచెం చూడండి, అన్ని రకాలుగా ఆలోచించి అన్ని వైపులకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లోని అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు ఆయన. సో అంటే ఎవరినో మిస్లీడ్ చేయడానికో లేకపోతే ఎవరినో విమర్శించడానికో చేసిన వ్యాఖ్యలు అయితే కాదు. లేదు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర అనేటువంటి ఒక ప్రయోగం చేశారు వాళ్ళు, అది విఫలమైంది. బ్రహ్మాస్త్రం ఫెయిల్ అవడానికి కారణాలు ఏంటనే దాని మీద చాలా పోస్ట్ మార్టం జరిగింది అక్కడ. అందులో భాగంగానే ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అంటే వాళ్ళు కూడా లోకల్ మార్కెట్లను క్యాప్చర్ చేయాలి. ఈ లోకల్ మార్కెట్లను క్యాప్చర్ చేయడానికి లోకల్ సెంటిమెంట్స్ని, లోకల్ ఆర్టిస్టులని, వీళ్ళందరినీ ఆ ప్రాజెక్ట్లో మెర్జ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ అలాగే ఉంటున్నాయి కదా సార్. అనివార్యంగా అమితాబ్ బచ్చన్ని, జగపతి బాబుని, తాగుబోతు రమేష్ని వీళ్ళందరినీ మిక్స్ చేసి ఒక టానిక్ తయారు చేయాల్సిన పరిస్థితి ఉంది. అవును, ఆ టానిక్ డిజైనింగ్కి ఒక సింబలైజ్ చేసినటువంటి సినిమా ప్రస్తుతం ఇది జాత్. కాబట్టి ఈ సినిమాకి ఒక ప్రాధాన్యత అయితే ఉంది. ఖచ్చితంగా చూద్దాం రిలీజ్ అయ్యి మరి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.